హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనకు వినూత్న పబ్లికేషన్ నుంచి చార్ట్స్ అన్నీ లేటెస్ట్ 2026లో వచ్చాయి. రీసెంట్ ఈ జూలై ఆగస్టులోనే చాలా చార్ట్లు రిలీజ్ అయ్యాయి. మనం వినూత్న చార్ట్లకు సంబంధించి 2024లో వీడియో చేసాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క వీడియో కూడా చేయలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అందరికీ ఒక అప్డేట్ ఇద్దాం అండ్ మన వెబ్సైట్లో దొరుకుతాయని మనం కూడా ప్రమోట్ చేసుకోవాలి కదా. సో అందుకోసం ఒక వీడియో చేస్తున్నాను. ఈ చార్ట్ ఏపీ వాళ్ళ కోసం 28 డిస్ట్రిక్ట్స్ యొక్క లేటెస్ట్ ఇది. ఇంతకుముందు మనకు 26 డిస్ట్రిక్ట్స్ ఉండేది, ఇప్పుడు మనకు 28 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, ఈ చార్ట్ మీరు చదివారంటే మీరు మ్యాక్సిమం బిట్స్ కవర్ చేయగలరు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి చూపిస్తాను చూడండి. మనము ఆల్రెడీ మొన్న 2024లో జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ మనం అనాలిసిస్ చేసాము. చాలామంది చదివారు. చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఏపీ జోగ్రఫీ నుంచి బిట్స్ చాలా రేర్, చాలా తక్కువ బిట్స్ వచ్చాయి. సో అలాంటి తక్కువ బిట్స్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి చార్ట్స్ చదివితే మీకు ఎంత టైం సేవ్ అవుతుంది. నేను అలాగని ఇది మొత్తం సరిపోతుందా, ఇది చదివితే చాలా అని నేనేం మిమ్మల్ని మిస్గైడ్ చేయట్లేదు. ఎక్కువ మార్క్స్ ఎక్కడొస్తున్నాయి, తక్కువ మార్క్స్ ఎక్కడొస్తున్నాయి అవి చూసుకొని మన టైంని బట్టి మనం ముందుకెళ్ళాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, ఒక వేరే ఎగ్జామ్ కూడా చదువుతున్నాడు, లేకపోతే వేరే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడేమో. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ చార్ట్ ఎన్ని పేజెస్ ఉంది? 32 పేజెస్ ఉంది. ఈ చార్ట్ బుక్ వేస్తే ఇట్లా త్రీ బాక్సెస్ తీసేసి ఈ ఆఫ్ చేసి కొద్దిగా ఫాంట్ చేసామంటే ఈ బుక్ 200 పేజీల దాకా తక్కువ రాదు. అలాంటి చార్ట్ ఇది. చాలా చాప్టర్ వైజ్ ఇస్తారు ప్రతిదీ కూడా. సో నేను చెప్పేది ఏంటంటే మీకు అతి తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ మీకు కవర్ చేయాలా చేస్తుంది అని నా అభిప్రాయం అనమాట. ఓకే, ఇక దీంతో పాటు 28 డిస్ట్రిక్ట్స్ ఇంకా అయిపోయా. మొత్తం మీరు ఎంత కంటెంట్ చదివినట్టు, మొత్తం మెయిన్ కంటెంట్ మొత్తం చదివినట్టే కదా. ఇప్పుడు మీరు ఎక్కువ ఫోకస్ దేని మీద చేయాలా? ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చేయాలా. యాక్చువల్లీ మనం మొన్న చేసిన అనాలిసిస్లో ఏం తెలియంది, ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చాయి, దాని తర్వాత వరల్డ్ జాగ్రఫీ, దాని తర్వాత ఏపీ జాగ్రఫీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అయితే ఒక బిట్ కూడా రాలేదు. అయినా సరే మనం చదవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్. వాళ్ళు రాలేదే నెక్స్ట్ టైం రావని అర్థం కాదు, ఏపీ నుంచి తక్కువ వచ్చాయని నెక్స్ట్ టైం తక్కువ వస్తాయని అర్థం కాదు, నెక్స్ట్ టైం ఎక్కువ రావచ్చు కూడా చెప్పలేం. సో మన టైంని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఏపీ జాగ్రఫీలో చాలా టాపిక్స్ మనం ఇండియన్ జాగ్రఫీలో చదివేస్తాం. ఓకే, అదొకటి ఉంటుంది. ఓకే, అవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకుని, ఇవన్నీ నేను ఒక రివ్యూ లాగా పెద్ద చెప్పుకుంటూ పోతే ఈ చార్ట్లో అయిపోయేలోపు ఒక అర్ధగంట పడుతుంది. ఓకే, నా అభిప్రాయం అది. ఓకే, ఏపీ ఈ 28 డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు లేటెస్ట్ చార్ట్ వచ్చింది, ఇది మీరు చూసుకోండి. ఇండియన్ హిస్టరీ, ఏపీ గ్రూప్ 2 వాళ్ళకైనా సరే, తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకైనా సరే, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇదొకటి తీసుకోండి. ఇది ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 ఉంటాయి. మనకు మోడర్న్ ఇక్కడ సపరేట్ ఇచ్చారు. ఇవి 2 చార్ట్లు తీసుకుని పడితే 2 చార్ట్లు తీసుకుని ఒకటి తీసుకుని ఉండకండి. ప్రతి చార్ట్ కూడా 32 పేజీలు ఉంటుంది. ఓకే, చాలా కంటెంట్ కవర్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఇక అయితే 9 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, లేకపోతే మా దగ్గర పాత మ్యాగజైన్ దొరకట్లేదు అనుకుంటున్నారో వాళ్ళంతా ఇవి తీసుకొని ఇప్పటి నుంచి షైన్ ఇండియా కానీ, లేకపోతే అమీగోస్ కానీ, లేకపోతే మెరిట్మెంట్స్ కానీ ఏదో ఒకటి మీరు తీసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ ఎవరెవరు పనికి వస్తుందంటే తెలంగాణలో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి, తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్. ఏపీలో గ్రూప్ 2 వాళ్ళకి లేదు సిలబస్ ఇది. ఏపీలో ఎస్ఐ, కానిస్టేబుల్లో తీసుకోవచ్చు ఇది. ఓకే, మొత్తం దీంట్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కవర్ చేస్తారు. ఇవన్నీ మీరు చూడవచ్చు దీంట్లో. అండ్ ఇది తెలంగాణ వాళ్ళకి తెలంగాణ హిస్టరీ. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్లు వేయకపోతే క్విక్ రివిజన్ కోసం మీరు ఫాస్ట్గా ఒక రీడ్ ఇవ్వచ్చు దీన్ని మొత్తం. ఓకే, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్. ఈ తెలంగాణ మూమెంట్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. చెప్పడానికి ఏం లేదు, ప్రతిదీ 32 పేజెస్ ఉంటుంది, మొత్తం కలర్లో ఉంటుంది. ఇదే నేను ఎంత చెప్పినా ఇంతే ఉంటుంది దీంట్లో. తెలంగాణ మాండలిక పదజాలం బాగా ఇచ్చారు, ఎందుకంటే ఎగ్జామ్ 2016 ఎగ్జామ్లో ఇలాంటి పదాలు వచ్చాయి. రాశారు చూడండి, ఏ ఎగ్జామ్లో ఏ పదం వచ్చిందని క్లారిటీ రాశారు ఇక్కడ. మీరేం దానికి సంబంధించి ఇంకా డౌట్ పడాల్సిన పని లేదు.
సో, మొత్తం మనకు అంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఏమైతదంటే, ఓహో! అడిగాడా? సో, మనం ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలా. అక్కడ ఇయర్ రాలేదనుకోండి మీరేమనుకుంటారు? ఇవి కూడా అడుగుతాడా? అడగడులే అని మీరు చదవరనమాట. సో, అలా రాయడం వల్ల మీరు దాని మీద ఫోకస్ పోతది మీకు. ఓకే. అది. నెక్స్ట్ మనకు ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ మనకు లేటెస్ట్ బడ్జెట్ యాడ్ చేశారు. లేటెస్ట్ సర్వే యాడ్ చేశారు. ఇది మీరు గమనించవచ్చు. ఓకే. లేటెస్ట్ బడ్జెట్ ఇక్కడుంది. బడ్జెట్ అని రాసి బడ్జెట్ ఇక్కడ రాశారు. సర్వే ఎక్కడుందో. సర్వే ఏమైనా ప్రతి చాప్టర్కి ఏమైనా యాడ్ చేశారో ఏమో ఇంతకు. ఓకే. ఇది ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీలో మనకి ఈ మధ్య కొద్ది చిన్న మార్పులు వచ్చాయి. అదేంటి కోస్టల్ లైన్, ఏపీ కోస్టల్ లైన్కి సంబంధించి ర్యాంక్ మారింది. మనం 3 ర్యాంక్ పడిపోయాం. సో, దానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొన్ని మనకు వెట్లాండ్స్ పెరిగినాయి. ఇవి కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇవన్నీ లేటెస్ట్గా ఒక చార్ట్ తయారు చేస్తారు. ఇదొకటి చార్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇట్లాంటి ఇప్పుడు ఏపీలో గ్రూప్ 2 అనేది గ్రూప్ 2 అనేది క్వాలిఫైయింగ్ పేపర్. క్వాలిఫైయింగ్ పేపర్ అంటే జస్ట్ మీరు కట్ ఆఫ్లో ఉంటే చాలు. మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ కాదక్కడ. మళ్ళీ మీరు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. జాగ్రఫీ అందరూ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. జాగ్రఫీ ఏపీ, తెలంగాణ అందరికీ ఉపయోగపడుతుంది. ఇండియన్ ఎకానమీ కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ చదివే వాళ్ళు గ్యారంటీ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు లావు బుక్కులు చదువుకుంటూ కూర్చున్నారంటే అది ఎప్పటికీ అయిపోవు. అలా అంటే ఇవి చదివితే జాబ్ వస్తుందా అని నేను చెప్పను. ఇది చదివితే మీకు మొత్తం చదివినాను అని ఒక కనీసం ఒక ఫీలింగ్ అని ఉంటుంది. మనం ఎంత సోమవారం అంటే ఎగ్జామ్ వచ్చేదా, ఇంకా టైం ఉందని బుక్కే చదవం సరిగ్గా. ఇంకా మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇక ఇండియన్ పాలిటీ చార్ట్ ఇది. సో, మొత్తం లేటెస్ట్ రాజ్యాంగ సవరణలన్నీ దీంట్లో పెట్టారనమాట. రాజ్యాంగబద్ధ పదవులు, సంస్థలు మొత్తం ఈ విధంగా ఉంటాయి. ఎవరైనా సరే మన వాళ్ళు పాలిటీ ఈక్వలిజం కోసం కావాలంటే ఇది తీసేసుకోండి. ఓకే. బాగుంటాయి చార్ట్స్. ఇంకా తెలంగాణ సంబంధించి తెలంగాణ పథకాలు లేటెస్ట్. బయట మీరు 100, 200, 300 పెట్టి కొనడం కన్నా ఇది ఒక చార్ట్ చదివితే చాలు. ఇవి దీంట్లో నుంచే వస్తాయా, దీంట్లో నుంచి రావా అంటే స్కీమ్లకు సంబంధించి పెద్ద కష్టపడకండి. చిన్న చదివితే చాలు. సింపుల్గా ఇది ఎంఆర్పి 69 రూపాయలు ఉంది కదా, మన వెబ్సైట్లో 59 రూపాయలకు వస్తుంది. అండ్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి ఎక్స్ట్రా. డెలివరీ ఛార్జెస్ మీరు ఎక్కువ బుక్ ఆర్డర్ అవుతున్నాయంటే అప్పుడు మీకు కొద్దిగా తక్కువ అనిపించాయి కదా, పర్ బుక్ మీద అప్పుడు తక్కువ పడిపోతాయి కదా. జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ ఎవరు చదవాలా అంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ చదువుతున్నారో వాళ్ళు గ్యారంటీగా చదవాలి. అండ్ ఎవరైతే గ్రూప్స్ చదువుతున్నారో ఇవన్నీ వాళ్ళకి హిస్టరీలో అక్కడక్కడ కవర్ అయిపోతుంది. అండ్ డిఎస్సి ఎవరు చదువుతున్నారో వాళ్ళైతే గ్యారంటీగా చదవాలి. ఓకే. ఇది ఇంగ్లీష్ చార్ట్. ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. టెట్, డిఎస్సి చదవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఈ తెలంగాణ గ్రూప్ 2లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉన్నట్టుంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళు కూడా తీసేసుకోండి. ఓకే. ఇది ఇక వినూత్న వాళ్ళవి ఇవేనా అంటే చాలా ఉన్నాయి. అవి నేను బుక్స్ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ ఈ విధంగా జాగ్రఫీ బిట్ బ్యాంకు, ఏపీ తెలంగాణ జాగ్రఫీ బ్యాంక్, ఇండియన్ హిస్టరీ బిట్ బ్యాంకు, జాగ్రఫీ ప్రీవియస్ బిట్స్, ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏపీకి సంబంధించి బిట్స్ అవి ప్రీవియస్ పేపర్స్లో ఉన్నాయి. నేను అవన్నీ మీకు ఇంకో వీడియోలో చేసి చెప్తాను. ఓకే. సో ఎవరైనా సరే ఈ చార్ట్స్ కావాలంటే మన వెబ్సైట్ www.targetgroups123.in వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ నుంచి మీరు మనం ఈ చార్ట్ని ఆర్డర్ చేసుకోండి. మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా వేస్తాము, ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తాము. వితిన్ 5 వర్కింగ్ డేస్లో మీకు వచ్చేస్తాయి. ఓకే. మా నంబర్ 8074932776. ఈ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు మన నెంబర్ సేవ్ చేసుకొని మన నెంబర్కి మీ పేరు మీ డిస్ట్రిక్ట్ పంపించారంటే మేము సేవ్ చేసుకుంటాం, మీరు సేవ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మా యొక్క అప్డేట్స్ చూడగలుగుతారు. ఓకే. అండ్ నేను రాసిన ఈ బుక్ పాలిటీ మైండ్ మ్యాప్ బుక్. ఇది దాదాపు 630 పేజెస్ ఉంటుంది. మొత్తం మైండ్ మ్యాప్ ఫార్మాట్ ఉంటుంది. సో కావాలన్నా సరే ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. నేను రాసిన బుక్ అని చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ గైస్. ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.